నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ విమర్శలకు రేవంత్ వెనకడుగు వేశారా? అందుకే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేశారా? అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది? రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లడం వల్ల కలిగిన డ్యామేజ్ ఏంటి? లెట్స్ వాచ్. విగ్రహ ఏర్పాటు వివాదంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. సెక్రటేరియట్ ముందు భాగంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం కొంత ప్రదేశాన్ని కేటాయించింది. ఆ తర్వాతి పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం కావడం, పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, వ్యూహాలు ఇలా అన్నింటినీ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలం కేటాయించారో అదే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టనున్నట్లు వెల్లడించారు. అంతే, ఒక్కసారిగా ఈ ప్రకటన అత్యంత వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను తప్పుపట్టారు కారు పార్టీ నేతలు. కావాలంటే వేరే చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని, తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ఒకవేళ విగ్రహం పెడితే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ఎయిర్పోర్ట్ సహా మరికొన్నింటి పేర్లను సైతం మార్చివేస్తామన్నారు. తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి సెక్రటేరియట్ కట్టారు. సెక్రటేరియట్ ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇదివరకు అది లేదు, ఐలాండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. కేటీఆర్ కామెంట్లపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం సరైందేనని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలడం సరికాదన్నారు. కావాలంటే ఎవరైనా రాజీవ్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత టచ్ చేసి చూడండి అంటూ సవాల్ విసిరారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. ఈ వివాదం కాస్త రోజురోజుకు ముదరడంతో ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయని గ్రహించారు ముఖ్యమంత్రి. ఆ వెనువెంటనే అదే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం స్థలం కేటాయించడమే కాకుండా భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన డిసెంబర్ 9నే తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభిస్తామన్నారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. నేను తెలంగాణ ఉద్యమకారులకు
అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకే సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ 2 నాడు నేను అధికారికంగా ప్రకటించిన. తెలంగాణ ప్రజల గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఇక్కడే కొన్ని కీలకమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సడన్ గా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ ఎందుకు చేశారన్నది అందులో ప్రధానమైనది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఓవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మొదటినుంచి హస్తం నేతలు ఫెయిల్ అయ్యారన్న వాదన గతంలోనే వినిపించింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకొచ్చారన్న క్రెడిట్ అంతా బీఆర్ఎస్కే దక్కింది. అందుకే వరుసగా 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇక ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లి పేరుతో ప్రజల్లో సెంటిమెంట్ సజీవంగా ఉండేలా చూసింది గులాబీ పార్టీ. అలాంటిది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయని కొంచెం ఆలస్యంగా గ్రహించింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే ఇదే అంశాన్ని మరింత పెద్దది కాకుండా చూసేందుకు ప్రజల్లో సానుకూల భావన ఏర్పడేందుకు వీలుగా అదే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం, చకచకా భూమి పూజ చేయడం పూర్తయింది. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఇదే కాదు, ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, విపక్షాల ఒత్తిడికి కాస్త తలొగ్గి మళ్లీ వెనకడుగు వేయడం జరుగుతోంది. పంటల రుణమాఫీ విషయంలోనూ అచ్చంగా ఇదే జరిగింది. ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేసింది రేవంత్ ప్రభుత్వం. 1,50,000 నుంచి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి పూర్తిగా రుణమాఫీ జరిగిందని ప్రకటించారు ముఖ్యమంత్రి. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్కలకు వాస్తవంలో జరిగిన రుణమాఫీకి మధ్య 1,000 కోట్ల వ్యత్యాసం ఉందని ఆరోపించింది ప్రతిపక్ష బీఆర్ఎస్. జిల్లాలో చాలా చోట్ల అర్హులైన వారికి మాఫీ జరగలేదని విమర్శలు గుప్పించింది. ఇదే అంశంపై వామపక్షాలు సైతం బహిరంగంగానే విమర్శలు గుప్పించాయి. చివరకు ప్రత్యేక డ్రైవ్ పేరుతో అర్హులై ఉండి సాంకేతికంగా రుణమాఫీ కాని వారికి న్యాయం చేస్తామంటూ ప్రకటించింది ప్రభుత్వం. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడం అవసరమే. అలాగని ముందు వెనక చూసుకోకుండా వెళ్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.